అబ్బా ఐతారం కూడా వంట చేయాలనా? అట్లా హోటల్కి పోయి బిర్యానీ తిందాం. గింత రిస్క్ ఎందుకు మామ? ఫ్యామిలీ ప్యాక్ చెప్పినామంటే మస్తు మస్తు అవుతుంది. ఫోన్లా ఒక్క ఆర్డర్ పెడతా అయిపోయే. ప్లేట్లు గడికి ముంగట పెట్టుకునే లోపే పార్సల్ తీసుకొచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. కాక మా సందు శివరా కొత్తగా పెట్టిండ్రు హోటలు, టేస్ట్ మస్తు ఉందిరా. ఇవాళ రేపు గిట్లనే ఉన్నది మరి. ఇంట్లో వండుడు తక్కువ, బయట గుమ్ముడు ఎక్కువ. గసొంటోళ్ళంతా జర మంచిగా చూడాలి గి వార్త. బువ్వ కూరల మీద ఈగలు పడొద్దని మూతలు తెరిచిపెట్టినట్టే ఉన్నది పో పట్నంలో కల్తీ తిండి కథ. హోటళ్లలో ఏం వండుతున్నారో, రోడ్ల పక్కన ఏం పెడుతున్నారో తెలియకుంటుందిలా. చెక్కింగ్ చేస్తోళ్ళు లేరు మరి. హైదరాబాద్ లా 30 సర్కిళ్లుంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉత్త 14 మందే. అంటే ఒక్కరు 2 సర్కిళ్లు చూసుకోవాలి. ఇక హోటళ్ల లెక్క తీస్తే పట్నం అంతటా చిన్నై పెద్దయి కలిపి 50,000 మీదనే. అంటే ఒక్కరు 3,500 హోటళ్లు తిరగాలి. రోజుకు 100 తిరిగినా చెక్కింగ్ చేసుడు కష్టమే. లెక్కకైతే 21 మంది ఉండనట. కానీ ఈ నడమనే 4గురిని సస్పెండ్ చేస్తే ఇంకో 2 లాంగ్ లీవ్ పెట్టిరట. పట్టించుకునేటోళ్ళు లేకపోతే ఇక ఆగుతారా? ముక్కిపోయింది మురిగిపోయింది ఫ్రిడ్జ్లలో దాచిపెట్టి ఇప్పుడే గరం గరం వండినమని వడ్డిస్తుంటారు. తినే తిండే కాదుల్లో, ఇంట్లోకి వాడే సగులం సరుకులు కల్తేనాయే. ఇక పోరల ఐస్ క్రీంల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనమేమన్నా తక్కువనా మరి? సూపులకు ముద్దుగా పడితే చాలు ఎగబడి కుమ్ముడే. ఎట్లోండి ఏం నూనె పోసిరో మనకేమెరక. అంటే పైసలు పెట్టి పానాలు ఖరాబు చేసుకునే కథ అవుతుందన్నట్టు. మీకు నచ్చని మాట ఏందంటే బయట ఎంత తక్కువ తింటే అంత మంచిది.